చూడండి సార్ రైతులకు మిత్రులకు అందరికీ రెండే ముక్కలు మాట్లాడతాను. నాకు నేనే నిర్ణయించుకున్నా. విషయం ఏంటంటే మన సింగరేణిలో చైర్మన్ గారు గోల మధుకూరెడ్డి గారు మధుకూరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను డైరెక్ట్గా పర్సనల్గా నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు కావస్తుంది పార్కవర్గం ఏర్పడి. మరియు ప్రతి క్షణం ఈ ప్రాంత రైతుల గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి, రోడ్ల గురించి, బ్రిడ్జులు కావచ్చు, అనేకమైన సమస్యల మీద ప్రతి క్షణం ఈ సంఘాన్ని డెవలప్ చేస్తూ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి నాకు ఈరోజు ఈ పండుగ సందర్భంగా చైర్మన్ గారికి సార్వత్రిక సన్మానం చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి సన్మానం కార్యక్రమం చేయాలని 981 మంది రైతులకు ₹2,67,98,640 మొత్తం మార్పిడి అవ్వడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు 2 కోట్ల చిల్లర మనం తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది. 596 మంది రైతులకు తిరిగి ఇవ్వడం జరిగింది. మిగతా రైతులకు పట్టాలు లేక ఇతర బ్యాంకుల నుండి ఉన్నవాళ్ళు మిగతా రైతులు. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు కూడా అక్షరాలు తప్పుబడి, స్పెల్లింగ్ మిస్టేక్ తప్పుబడే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రం మొత్తంలో 3 లక్షల మందికి ఆ వేదిక నుండి రిలీజ్ కాబోతూ ఉన్నాయి. 2 లక్షల పైబడిన ఏదైతే ఉన్నాయో వాటికి కూడా విధి విధానాలు ఈ రోజే ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మీకు తెలియపడతాను. అదే కాకుండా సంక్రాంతి కానుకగా రైతు పెట్టుబడి ఏదైతుందో ఆ పెట్టుబడిని కూడా గత ప్రభుత్వాలు 5,000 ఉంటే దాన్ని పెంచి 7,500 చేశారు ఎకరానికి. దాన్ని కూడా సంక్రాంతి నుంచి ప్రారంభం జరగబోతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు గుర్తించాలని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. కాబట్టి మరి వ్యవసాయ శాఖ మంత్రిగా మనందరికీ సుపరిచితులు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ శాఖ పనిచేస్తా ఉంది. కాబట్టి వ్యవసాయ శాఖ కానీ, సహకార శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ వారి నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి రైతులకు ఇంకా పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచేటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి ఇంకా రాబోయే రోజులలో మరి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి మీ అందరూ తెలియదు కాదు, 1994 నుండి 2000 వరకు ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మరి రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసి ఆ రోజు రైతులు ఎదుర్కొన్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెద్ద ఎత్తున ఆ రోజు రుణమాఫీ తీసుకురావడం జరిగింది. ఉచిత కరెంటు కూడా ఆ రోజే అమలు చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు మరి కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షాన ఉండేటువంటి, రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం. మరి అక్కడక్కడ కొంత రైతుల్లో అసంతృప్తి, ఇంకా చేయకపోయనే ఒక ఆలోచన కొంతమందిలో ఉంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అన్ని ఒకేసారి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని ఇచ్చిన హామీలు ఏదైతే అన్ని కూడా అమలు చేసే నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి